ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఆయన మాట చెప్తే నెరవేరుస్తారు అని చాలామందే నమ్ముతారు. కానీ ఆయన కేవలం మాటలకే పరిమితమవుతున్నారా? చెప్పింది చేయడానికి సిద్ధపడడం లేదా? ప్రజల్లో హామీలు ఇచ్చేసి ఆ తర్వాత వాటిని విస్మరించేస్తున్నారా? చివరికి వ్యక్తిగతంగా చేస్తానని చెప్పినటువంటి సాయం కూడా నెరవేర్చడానికి సిద్ధం కావట్లేదా? ఏంటి ఈ తీరు? ఏమనాలి దీన్ని? అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలింది. దానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఒక గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సరఫరాలో వచ్చినటువంటి లోపాలతో డయేరియా ప్రబలి సుమారుగా డజను మంది మరణించారు. అయితే అంతమంది చనిపోలేదు, కేవలం ఒక్కరే చనిపోయారు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం వెళ్ళి అక్కడ కలెక్టర్తో మాట్లాడిన తర్వాత 10 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రకటించారు. అంతతో సరిపెట్టుకోకుండా వ్యక్తిగత బాధ్యతగా ఆయా కుటుంబాలని ఆదుకోవడానికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం తాను చెల్లిస్తానని అధికారికంగా వెల్లడించారు. అక్టోబర్ 21వ తారీఖున ఆయన చెప్పినటువంటి మాట ఫిబ్రవరి గడిచిపోతున్నా నెరవేరలేదు. 5 నెలలు అయిపోతున్నా ఆయన చెప్పిన మాట బహుశా మరిచిపోయారో, లేకుంటే దాన్ని ఇక కాలగర్భంలో కలిపేశారో. ఏం చేసినా కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించినటువంటి మ్యూజికల్ షోలో పాల్గొని ఏకంగా ₹50,00,000 సహాయం ప్రకటించారు. తలసేమియా బాధితుల కోసం అవసరమైనటువంటి చేయూతనివ్వడం, సాయం చేయడం ఎవరైనా ఆహ్వానిస్తారు. మరి డయేరియా బాధితుల సంగతి ఏంటి? డయేరియా బాధితులు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబీకుల విషయం ఏంటి? వాళ్ళకి నష్టపరిహారంగా ప్రకటించినటువంటి సొమ్ముల మాట ఏంటి? ఆయన చెప్పినటువంటి మాటకి ఇప్పటి వరకు ఆచరణ రూపం దాల్చకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా? మీరే చెప్పారు, ఎవరు మిమ్మల్ని అడిగిన దాఖలాలు లేవు. స్వయంగా ఆయనే కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున పరిహారం అందిస్తాము, అది వ్యక్తిగతంగా ప్రభుత్వం తరపున పరిహారం ఎంతో కొంత అందించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా విధించినటువంటి దాఖలాలు లేవు. పైగా వాళ్ళు ఎవరూ చనిపోలేదన్నట్టుగా ప్రభుత్వం శాసనమండలి వేదికగా బుకాయించే ప్రయత్నం చేసింది. మరి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనే చెప్పినటువంటి 10 మంది మృతుల సంఖ్య ఏంటి? పోనీ అది కాదు, అధికారికంగా వాటన్నిటినీ పరిగణలో తీసుకోవట్లేదు అనుకున్నా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తానని ఆయన చెప్పినటువంటి సంగతి ఏంటి? ఆయన ఇచ్చినటువంటి హామీల మాట ఏంటి? 10 కుటుంబాలు పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఆయన నెరవేరుస్తారా? చెప్పడమేనా, లేకుంటే చెప్పింది చేసే అలవాటు కూడా ఆయనకు ఉంటుందా? చెప్పిపోతారు అనేటువంటి ముద్ర పవన్ కళ్యాణ్ మీద పడుతుందనడానికి ఇలాంటివే కారణంగా మారుతున్నాయా? మరి ఆయన ఎందుకని అలా చెప్పి చేతులు దులుపుకుంటున్నారు? ఆచరించడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? చాలా ఆశ్చర్యకరం. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇస్తూ ఉంటారు, అనేక మందికి సాయం ప్రకటిస్తూ ఉంటారు. మరి అవన్నీ నెరవేరుతున్నాయో లేదో ఇప్పుడు గుర్లలో డయేరియా బాధితుల కుటుంబాల సంగతి చూస్తుంటేనే అర్థమవుతుంది. మరి నిజంగానే అన్ని విషయాల్లోనూ ఇట్లానే జరుగుతుందా, లేకుంటే ఇదొక్కటేనా? గతంలో దామోదరం సంజీవయ్య ఇంటిని మ్యూజియంగా మారుస్తాము, అందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాము అని చెప్పినటువంటి మాట విషయంలో కూడా ఇదే రీతిలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వచ్చాయి. వాటిని కూడా దాదాపుగా నెరవేర్చినటువంటి దాఖలాలే లేవు. ఇప్పుడు మళ్ళీ విజయనగరం జిల్లా డయేరియా బాధితులు 5 నెలలు గడిచిపోయింది, అయినా ఉప ముఖ్యమంత్రి మాటకు ఆచరణ దక్కడం లేదు. మరి ఎప్పటికి ఇస్తారు? ఆయన చెప్పింది ఎప్పుడు చేస్తారు? చెప్పింది చేయకపోతే చేయలేకపోతున్నారు అని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకని ఇట్లా తాత్సారం చేస్తున్నారు? మాటలు చెప్పి జనాన్ని నమ్మించేసేటువంటి ప్రయత్నం, రాష్ట్రం అంతా ఆయన సాయం చేశారు అనేటువంటి గుర్తింపు, అలాంటి ఒక క్రెడిట్ కొట్టేసి చేతలు మాత్రం అందుకు భిన్నంగా సాగిపోతుంటే జనం ఏమనుకుంటారు? వాస్తవ బాధితులు ఎంతకాలం ఎదురు చూస్తారు? ఆలోచించండి. జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, ఇంకా మరింత ఎదగాలని ఆశిస్తున్నటువంటి నాయకుడిగా ఇలాంటి వ్యవహారాలు తగవు. కాబట్టి ఆలోచిస్తారని మేమైతే ఆశిస్తున్నాం.